కాకతీయ వంశంలో రుద్రమదేవి జన్మించింది. వాళ్ళు చాలా శక్తివంతమైన వంశం. తక్కన్పి భూమిని పరిపాలించారు. రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు. ఆయన తన కూతుర్ని చాలా ప్రేమించేవాడు. రుద్రమదేవి చాలా తెలివైన చురుకైన పిల్ల. చదువుకోవడం అంటే ఆమెకి చాలా ఇష్టం. తరయుట్టం విలువిద్యలో ఆమె ప్రావీణ్యం సంపాదించింది. రాజకీయాలు పరిపాలనలో కూడా శిక్షణ పొందింది. ఆమె సామర్థ్యాన్ని ఆమె తండ్రి గుర్తించాడు. ఆయన సంప్రదాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. రుద్రమదేవిని తన వారసురాలుగా ప్రకటించాడు. అప్పట్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఆ రోజుల్లో స్త్రీ పాలకులను ప్రజలు సులభంగా అంగీకరించారు కాదు. గణపతి దేవుడు మరణించాడు. రుద్రమదేవి సింహాసనాన్ని అధిష్ఠించింది. ఆమె చాలా చిన్న వయసులోనే చాలా సవాళ్లను ఎదుర్కొంది. పొరుగు రాజ్యాలు ఆమెను బలహీనంగా భావించాయి. కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాయి. రుద్రమదేవి నైపుణ్యం కలిగిన యోధురాలు. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ధీరంగా పోరాడింది. సైన్యానికి నాయకత్వం వహించి ముందుండి నడిపింది. శత్రువులను ఓడించింది. ఆమె ధైర్యం ప్రజల గౌరవాన్ని సంపాదించి పెట్టింది. ఆమె తెలివైన న్యాయవంతురాలైన పాలకురాలిగా నిరూపించుకుంది. చాలా ఆలయాలు నిర్మించింది. నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరిచింది. వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. ఇది ఆమె రాజ్యానికి శ్రేయస్సును తెచ్చిపెట్టింది. రుద్రమదేవి నిరంతరం ముప్పులను ఎదుర్కొంది. యాదులు, పాండ్యు, గిల్లి సుల్తానులు అందరూ ఆమె పాలనను సవాలు చేశారు. కానీ రుద్రమదేవి భయపడలేదు. తన శక్తితో తన రాజ్యాన్ని కాపాడుకుంది. ఆమె అత్యంత ప్రసిద్ధ విజయాలలో ఒకటి కైస్కూలపై సాధించింది. వారు శక్తివంతమైన వంశం. వారు ఆమెపై తిరుగుబాటు చేశారు. రుద్రమదేవి వారి తిరుగుబాటును అణిచివేసింది. ఈ విజయం ఆమెను శక్తివంతమైన రాణిగా స్థిరపరిచింది. ఆమె పాలనలో ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించింది. దానిని ఓరుగల్లు అని పిలిచేవారు. ఇది చాలా అద్భుతమైన నగరం. అందులో చాలా రాజగుణ ఆలయాలు, ఉద్యానవనాలు ఉండేవి. ఇది కళ్ళు సంస్కృతికి కేంద్రంగా మారింది. రుద్రమదేవి చాలా సంవత్సరాలు పరిపాలించింది. ఆమె భారతదేశంలోని గొప్ప పాలకులలో ఒకరిగా గుర్తుండిపోతుంది. ఆమె ఒక ధీర్యోధురాలు. ఆమె తెలివైన అంజాయవంతురాలైన రాలి కూడా. ఆమె లింగ అడ్డంకులను బద్దలు కొట్టింది. స్త్రీలు కూడా సమరవంతమైన పాలకులు కాగలని నిరూపించింది. ఆమె చాలా మంది మహిళలకు స్ఫూర్తించింది. వారు ఏదన్నా సాధించగలని వారికి చూపించింది. ఆమె వారసత్వం నేటికి ప్రజలకు స్ఫూర్తిస్తోంది. ధైర్యం, పట్టుదలతో ఏ అడ్డంకనైనా అధిగమించని ఆమె కప్ మనకు గుర్తు చేస్తుంది. రుద్రమదేవి ఎప్పుడు బలం, ధైర్యం, జికానం యొక్క చిహ్నంగా గుర్తుండిపోతుంది.